అధికార పార్టీ నుండి ఎట్లా స్పందిస్తారు? హామీలన్నీ ఇంతవరకు 57% హామీలు అమలు చేశామంటని చెప్పి ఫ్యాక్ట్ రిపోర్ట్ చెప్తుంది. మీరేమో 97% హామీలు పూర్తి చేశామంటున్నాయి. విపక్షాలేమో అసలు హామీల జోలికే వెళ్ళలేదంటని చెప్పి అభియోగం చెప్తుంది. కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి ప్లీజ్. నమ్ముతారు ఎవరైనా మాట్లాడితే? నేనైతే నమ్ముతానండి. మీరు ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇండివిజువల్గా నేను నమ్ముతాను. మీరు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మద్యపానం అన్నారు, స్పెషల్ స్టేటస్ అన్నారు, రైల్వే జోన్ అన్నారు. రైల్వే జోన్కు మీరు 56 ఎకరాల ల్యాండ్ ఇవ్వనందుకే మీకు జోన్ అలాట్ చేయలేదంటని చెప్పి పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి ప్రకటన చేసినా కానీ ప్రభుత్వం నుండి ఇంతవరకు ఒక్క స్పందన రాలేదు. చెప్పండి, మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు దాన్ని? క్లియర్ గా చెప్పారు. మా దగ్గర నుంచి అన్ని సబ్మిట్ చేసాం, టెక్నికల్ గా కేంద్రం చూడాలి అని సాయిరెడ్డి గారు దానికి సమాధానం చెప్పారు. సమాధానాన్ని మీరు వదిలేశారు. చివరి మాట వదిలేసి మొదటి మాట పట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. తర్వాత మద్యపాన నిషేధంలో మేము చెప్పింది క్లియర్ గా దఫాలుగా క్లియర్ చేసుకుంటాం. సార్ మీరు 2024 ఎన్నికలకే వెళ్ళమన్నారు. ఈ ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నది మీరు కూడా మాట్లాడడం సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే మద్య నియంత్రణ, మద్య నిషేధం కాదు. మరొకసారి మీరు సరి చేసుకోండి. నియంత్రణలో దఫాలుగా క్లియర్ చేసుకుంటూ వస్తాం, తగ్గించుకుంటూ వస్తాం. సామాన్యుడికి షాక్ కొట్టేలా రేట్లు పెంచుతాము. అదే విధంగా టూరిజం ఉంటుంది కాబట్టి, విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్టార్ హోటల్లో అది ఉండేటట్టు చేస్తాము అన్న దాంట్లో మొదటి దఫాలో సుమారుగా 40,000 పైగా ఏ సందులో పడితే ఆ సందులో, బడి దగ్గర, గుడి దగ్గర, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరికేది ఇంత ముందు బెల్ట్ షాపుల్లో. ఆ బెల్ట్ షాపులన్నీ పూర్తిగా నిషేధించాం. ఇవాళ ఎక్కడా కూడా ఎస్ఐబిని పెట్టి పూర్తిగా నిషేధించాం. అది చేసిన తర్వాత బార్లు కానివ్వండి, షాపులు కానివ్వండి పూర్తిగా తగ్గించుకుంటూ 20% తగ్గించుకుంటూ వచ్చాం. అయితే పూర్తిగా అనుకున్నది జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 99% మేము చేశాము అని చెప్పడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు మిగతా అన్ని కూడా రైతు భరోసా కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, విద్యాదీవెన కానీ, వసతి కానీ, ఫ్రీ కరెంట్ కానీ, తర్వాత విదేశీ విద్యాదీవెన కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్యశ్రీలో అస్తవ్యస్తం అయిపోయి టైర్లో గాలి లేకుండా నాశనం చేసి వదిలేశారు. పేదవాడిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వెహికల్ కూడా లేకుండా యార్డులో పడేసేవి తుప్పు పట్టిపోయి వాటిని మళ్ళీ అన్నింటినీ కొత్త. అదే విధంగా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో చెత్తలు లిఫ్ట్ చేసే వెహికల్స్ అన్నింటినీ కొత్తగా, అదే విధంగా 104 వెహికల్ అన్నింటినీ కూడా కొత్త తీసుకొచ్చి ఇవాళ ఒక సంస్కరణ తీసుకొచ్చాడు. పేదవాడికి ఆరోగ్యం, పేదవాడికి విద్య చెందాల్సిందే. తర్వాత అదే విధంగా ఉద్యోగాలకు సంబంధించి ఒక్కరి రిక్రూట్మెంట్ తోటే 136,000 ఉద్యోగాలు గ్రామ సెక్రటరేట్, వార్డు సెక్రటరేట్, ఏపీఎస్సీలో. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సింగిల్ రిక్రూట్మెంట్ లో 134,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలేదండి. 36 ఉద్యోగాలు మనం చేసామండి. 136,000 ఉద్యోగాలు. దాంతో పాటుగా మెడికల్ విభాగంలో సుమారుగా 60,000 ఉద్యోగాలు. అదేవిధంగా ఆర్టీసీని విలీనం చేసి గవర్నమెంట్ కలుపుతానన్నాం. ఇవాళ తెలంగాణలో కూడా చేయడానికి భయపడిపోయారు, కానీ ఇక్కడ చేసి చూపించాం. ఇవన్నీ సంస్కరణ తీసుకొచ్చి అనేక విధాలుగా మొత్తం 6,20,000 ఉద్యోగాలు. అది అవుట్ సోర్సింగ్ కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, సెక్రటరేట్ కానివ్వండి. ఇవి కాకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించి వాళ్ళంతా కూడా సేవ చేస్తున్నారన్న భావంతో అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వతాతలకు రోజు కాంటాక్ట్ లో ఉండి వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, లేదంటే వాళ్ళ సర్టిఫికేట్లు కానివ్వండి, డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదంటే ఇంటి గురించి కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం. ఆరోగ్య సురక్షను పెట్టి ఇంటికే వెళ్ళి మనలాంటి వాళ్ళు కూడా చేయించుకోలేని, గొప్ప గొప్ప వాళ్ళు చేయించుకోలేని ఏదైతే డాక్టర్ కాన్సెప్ట్ ఉందో, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇవాళ అందరూ చూస్తా ఉన్నారు, ఏంటి ఫ్యామిలీ డాక్టర్ అంటే పేదవాడికి అని ప్రపంచం అంతా నిద్రపోతూ చూస్తా ఉంటే ప్రచారాన్ని నమ్ముకొని ఇంకా మేము నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను. సప్తగిరి ప్రసాద్ గారు ఇంటి తాగేసిన తర్వాత మునిగిపోతున్నప్పుడు లాస్ట్ లో చెయ్యి పైకెత్తి నేను దేవతాను, నేను బతుకుతాను అనేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది. ప్లీజ్ సప్తగిరి ప్రసాద్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. సప్తగిరి ప్రసాద్ గారు ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వదిలివేయడంతోనే నేడు చంద్రబాబు నాయుడు రాజకీయాలలో కొనసాగుతున్నాడు అనేటటువంటి వ్యాఖ్యతో పాటు 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కేంద్రంగా 900 కోట్ల రూపాయల భూ కుంభకోణాన్ని ఆయన ప్రస్తావించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పై మీరు ఎట్లా స్పందిస్తారు? సిస్టమ్ మీట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి. ఫస్ట్ థింగ్, హూ ఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి టు మేక్ కామెంట్స్ ఆన్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్? ఆయనకున్న అర్హత ఏంది, అతనుకున్న హోదా ఏంది? ప్రభుత్వ సలహాదారుడు, ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చుకోమని. ఒకవేళ అదే జరిగి ఉంటే ముఖ్యమంత్రిని వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి, ముఖ్యమంత్రి గారిని వచ్చి చెప్పమని చెప్పండి. ఇంత అవినీతి జరిగిందని చెప్పలేవా? పైగా రాజశేఖర రెడ్డి గారు వదిలేస్తే రాజకీయాల్లో ఉన్నారా? నాయన రాజశేఖర రెడ్డి వాళ్ళ తాతను చూసినాం, రాజారెడ్డిని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, నిన్ను చూసాం. ఏదో భయపెడితే భయపడిపోయేదానికి మేమేమైనా గొడ్డలి పోటుకు భయపడిపోయే వాళ్ళం మేమా? ఏంది మాట్లాడుతున్నారు? ఏంది నీ డెరగేటరీ కామెంట్స్? ఏంది? రాజశేఖర రెడ్డి వదిలేస్తే ఈయన చంద్రబాబు నాయుడు ఉన్నాడా పాలిటిక్స్ లా? రాజశేఖర రెడ్డి కన్నా ముందుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, పాలిటిక్స్ లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, పదవులు వస్తుంటాయి పోతుంటాయి. అలాంటి మాత్రాన ఏదో 151 ఇచ్చేసినారు కాబట్టి ఇంకా నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు అని విర్రవీగినటువంటి చాలా మందిని చూసాం. 91, 96 లో 222 సీట్లు. మీకు కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేదు. నారాయణమూర్తి గారు, ప్లీజ్ నారాయణమూర్తి గారు, టు బి ఏ లీడర్. ప్లీజ్ నారాయణమూర్తి గారు, yes. What is this? Dignity కనీసం మెయింటైన్ చేయండి. డిబేట్ లో సత్యగర్ ప్రసాద్ గారు డిగ్నిటీ మెయింటైన్ చేయండి. నేను మీరు మాట్లాడినప్పుడు నేను ఓపిక వింటున్నా కదా. ఏం నీకు ఒకటికే తెలుసా అడ్డుపడేదే? నేను తలుచుకుంటా మాట్లాడలేవు డిబేట్ లో. ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి, చాలా అగ్లీగా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా. కంటిన్యూ ప్రసాద్ గారు ప్లీజ్. వాట్ ఈస్ దిస్? ఈయన ఒకటే పెద్ద డిబేటర్ మాదిరి, ఈయన ఒకటే పెద్ద స్పీకర్ మాదిరిగా బిల్డప్ ఇస్తే అది కుదరదు కదా. రాజశేఖర రెడ్డిని చూసినాం, రాజారెడ్డిని చూసినాం, అందరిని చూసాం. చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న వచ్చినాడేం కాదు. ఆయన విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు, ఎస్విఎన్ఎస్ లో. విశ్వవిద్యాలయంలో వినయం నేర్పించింది, విద్య నేర్పించింది, వివేకనం నేర్పించింది, ఇట్లాంటి రాజకీయ యుద్ధాలు చేయడం నేర్పించింది, పోరాటం నేర్పించింది విశ్వవిద్యాలయం ఆయనకి. అర్థమైందా? అవన్నీ గుర్తుపెట్టుకోండి. నిన్నగాక మొన్న వచ్చిన నాయకుడు కాదు. పాలిటిక్స్ లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి. పవర్ ఇస్ నాట్ పర్మనెంట్, దాన్ని గుర్తుపెట్టుకోండి. మనం చూసాం తమిళనాడులో 222 సీట్లకు గాను 222 ఓడిపోయినటువంటి డిఎంకే మళ్ళీ పవర్ రీజనరేట్ అయ్యి 221 గెలిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. నాకు 151 వచ్చేసింది, ఇంక నేను ఏమైనా చేసేస్తే ప్రజాస్వామ్యం ఒప్పుకుంటుంది, డెమోక్రసీ ఒప్పుకుంటుంది, కుదరదు. నిన్నగాక మొన్న నీ గెలుపుకి ఇప్పుడు 2019లో పోలింగ్ అయినటువంటి నెక్స్ట్ డేనే ప్రశాంత్ కిషోర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని పక్కన పెట్టుకొని ఆ పీకే టీంతో ఒక మాట అన్నాడు ఆయన. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ పక్క ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, ఆ పీకే టీమ్ 360 మంది ఉన్నారు. వాళ్ళ ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, హీఈస్ గోయింగ్ టు విన్ విత్ స్ప్లెండర్ మెజారిటీ, హీ విల్ బి ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బి ఏ బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన. అదే ప్రశాంత్ కిషోర్ నిన్నేమంటాడు, ఎత్తిపోతుంది నీ కంపెనీ, ఇక్కడ ఏమీ లేదు, అయిపోయింది అంటున్నాడు. కాకుంటే సంక్షేమ పథకాలు అంటే మాకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టిన వాళ్ళు ఎవరున్నారండి? చనిపోయిన శవాన్ని తీసుకుపోయి మహాప్రస్థానం ద్వారా ఇంటి దగ్గర వదిలిపెట్టిన సంక్షేమం మాది. చంద్రన్న కానుకల ద్వారా ఉప్పు, పప్పు, మిరపకాయ బ్యాగులతో కూడా ఇచ్చినటువంటి సంక్షేమం మాది. ఇన్ని చేసినా మాకు 2019లో అపోజిషన్ ఇచ్చారు ప్రజలు. వన్ థింగ్ ఇస్, పబ్లిక్ మూడ్, మైండ్ సెట్, స్టేట్ ఆఫ్ ది మూడ్ మారింది. అప్పుడు ఒక అవకాశం అన్నారు, ఇచ్చారు. యాటిట్యూడ్ చాలా ముఖ్యం పాలిటిక్స్ లో. ఆ యాటిట్యూడ్ లేకుండా నాకు పవర్ ఇచ్చేసినారు కదా, నేను ఏమైనా చేస్తాను, ఎట్లానే చేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ప్రజల ముందు ఒకటి చెప్తావు, వెనకాల ఒకటి చేస్తే అది. ఇప్పుడు హ్యూజ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది పబ్లిక్ లో, దాన్ని గుర్తు పెట్టుకోవాలా. అది వదిలేసి నేనేదో చేసేస్తాను, ఇప్పుడు ఏదో పంచాంగ శ్రవణం అని చెప్పినాడు ఆయన సంక్షేమ కార్యక్రమాలు. దానికి 4 గంటలు చేసినాం మేము. ఎన్టీఆర్ గారి కన్నా ఎక్కువ చేసి. సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. రామ్మోహన్ రావు గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలం అనేటటువంటిది కొనసాగుతుంది. పార్టీల సమీకరణాలు ఒక రకంగా ఉంటే ప్రజలు ఎలా సమీకరించుకోవాలి తమకు తాము? షార్ట్ కన్క్లూజన్ చెప్పాను కదా శ్రీశైలం గారు, సంక్షేమ పథకాలు మాత్రమే గట్టెక్కిస్తాయంటే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవద్దు, అక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోవద్దు. పసుపు కుంకుమ పథకం చివరిలో పెట్టారు కదా, 6 నెలలు అమలు చేశారు కూడా. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు కంటే ముందు 1 రూపాయి కిలో బియ్యం విజయభాస్కర్ రెడ్డి ఇచ్చారు.
ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజల ఎజెండా రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి ఈ అంశాల మీద ఆధారపడి ఉంటది. ఒక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చారు, ఒక ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇద్దరు సమానంగా ఉన్నారు. వైఫల్యాలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. ఏమి చేయలేదంటే తప్పే, అన్ని చేశామంటే తప్పే. కనుక వీటి బేరీ చేసుకొని రేపు విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన తీర్పిస్తారని నేను ఎస్ పెండపాటి గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. మార్పు మాత్రం ఏమీ రాదు నా విచారంగా నేను చెప్తున్నా. అది పొలిటికల్ పార్టీ ఎలాగుండదా వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పాలిటీషియన్స్కి మన దేశంలో అదే తెలంగాణలో ఏంటి ఇక్కడేంటి అక్కడేంటి రాదు. నేను మళ్ళీ నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను, ఫీల్ అవ్వదు ప్రసాద్ గారు. కొన్ని అప్పర్ కాస్టే డామినేట్ చేస్తున్నాయి, వాళ్ళే ముఖ్యమంత్రులు. నేను ఓపెన్గా అంటాను, శ్రీశైలం గారికి తెలుసు, నేను ఓపెన్గా మాట్లాడతా. అంటే అది మాత్రం మార్పు అనేది నాకు కనపడుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని రెస్పెక్ట్ చేస్తా, ఐ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆల్సో, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అవ్వడం మన ముఖ్యమంత్రి. బట్ చేంజ్ అనేది మాత్రం దే నాట్ బ్రింగింగ్. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేంజ్ అవ్వట్లేదు. ఆ పాత మొహాలన్నీ బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ రావట్లేదు. అది నా విచారం. ఆ మిత్రులు ఇద్దరు నాతో అగ్రీ అవుతారని కూడా నేను భావిస్తాను. థ్యాంక్ యూ పెండపాటి పుల్లారావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు, నవరత్నాలు నారాయణమూర్తి గారికి, మరి సప్తగిరి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తుపై క్లారిటీ అనేది పూర్తిగా వచ్చింది. త్యాగాలకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర అధినాయకత్వాలు పార్టీ క్యాడర్కు పిలుపునివ్వడం జరిగింది.